సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా పేరు అజయ్ రెడ్డి సార్. మాది ప్రాపర్ వచ్చేసి పుంగనూరు. నేను బెంగళూరులో ఎంఎన్సీలో వర్క్ చేస్తాను. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వచ్చి రెఫర్ చేస్తున్నారు. అంతకుముందు స్టాక్ మార్కెట్ అంటే నాకు ఏమీ తెలియదు సార్, యాక్చువల్గా జీరో అనమాట. స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో అట్లాంటిది మా ఫ్రెండ్ వచ్చేసి ఇట్లా సురేష్ సార్ క్లాస్ చెప్తారు, జస్ట్ ఒకసారి డెమో అటెండ్ అవ్వు, నీకు డెమో కానీ నచ్చితే తర్వాత నువ్వు కంటిన్యూ అవ్వు, నీకు డెమో నచ్చుకుంటే నువ్వు కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ డెమోనే కాబట్టి అటెండ్ అవ్వు అన్నారు. నేను డెమో విన్న తర్వాత నిజంగానే ఓపెన్ అవుతున్నాను సార్, షాక్ అయ్యాను. ఎందుకంటే అంత క్లియర్గా డెమోలోనే ఒక 70% సబ్జెక్ట్ మీరు ఇచ్చారు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది తెలుసు, ఎందుకంటే ఒక 70% సబ్జెక్ట్ డెమోలో ఇవ్వడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే మీరు హైలీ టాలెంటెడ్ అని అనిపించింది, ఎందుకంటే అంత క్లారిటీగా డెమో ఇవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో దానికి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీకు 3 to 4 పాయింట్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను సార్. సో ఫస్ట్ పాయింట్ ఏమంటే సార్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫీజు గురించి సార్. సో ఇంత తక్కువ ఫీజుతో మీరు, సో సెబీ అంటే ఏంది, అసలు ఐపీఓస్ అంటే ఎలా, స్టాక్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, సో మ్యూచువల్ ఫండ్స్, ఐటీఎఫ్స్, అసలు నేను ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాను ఈయన కామెడీ చేస్తున్నాడు, ఇంత తక్కువ ఫీజుతో ఇన్ని చెప్పడం అనేది జరగని పని. బట్ డెమో విన్నాను. సో డెమో అప్పటి నుంచి సో క్లాసెస్ కంటిన్యూగా వస్తున్నాను. ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్ అంటే అంత ఈజీ అని అనిపించేంతగా చెప్పారు. అంతే భయం ఉండదు మీ క్లాస్ వింటే. స్టాక్ మార్కెట్లో ఎలా గెట్ ఇన్ అవ్వాలి, ఎంత సర్వే అవ్వాలి అనేది ఆ భయం అనేది లేకుండా మీరు మీ క్లాస్ విన్న తర్వాత ఎంత ఈజీగా ఉంటుంది స్టాక్ మార్కెట్ అని అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి, మామూలుగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కూడా మనం అంటే ఇప్పుడు నాకు పెళ్ళైంది, సో మిగిలిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. సో మన బిడ్డలు మనం ఏమి ఇస్తాం సార్, ఒక ఆస్తి అనేది ఏమి ఇస్తాం, ఏదో మన దగ్గర ఉన్న ఆస్తి కానీ లేదంటే ఒక మంచి ఎడ్యుకేషన్ కానీ ఇస్తాం. సో నా ఉద్దేశం ఏమంటే, ఒక మంచి ఎడ్యుకేషన్తో పాటు జస్ట్ ఒక స్టాక్ మార్కెట్ గురించి వాళ్ళకి చిన్నప్పటి నుంచినే మనము గైడెన్స్ కానీ, స్టాక్ మార్కెట్ అంటే ఏంది, ఎలా ఉంటుంది అనేసి మనం చిన్నప్పటి నుంచినే చెప్పగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు ఇంకొకటి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు సార్. వాళ్ళకి ఇచ్చే ఆశ మనం అదే నేను అనుకుంటాను. నాకైతే అది వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు. సో అదొక మంచి విషయం సార్. డెఫినెట్గా నా పిల్లల దగ్గర నుంచి నెక్స్ట్ మా జనరేషన్ ఎవరైతే ఉన్నారో, మా చెల్లెలు కానీ, మా అక్కలు కానీ, మా వైఫ్ వాళ్ళు కానీ, సో వాళ్ళందరికీ కూడా నేను స్టాక్ మార్కెట్ గురించి ఖచ్చితంగా రెఫర్ చేస్తాను. రెఫర్ చేయడమే కాదు, ఖచ్చితంగా మీ డెమో అయితే నేను ఇప్పిస్తాను సార్. ఎందుకంటే నెక్స్ట్ మీ డెమోకి నేను ఆల్రెడీ మీకు ప్రామిస్ చేశాను. ఖచ్చితంగా మీ డెమోకి అయితే నేను 10 మెంబర్స్, నేను డెమో కాదు ఇది డెమోకి నేను 20 మెంబర్స్ దాకా నేను పంపిస్తాను. బట్ ష్యూర్గా ఒక 10 మెంబర్స్ పైన మిమ్మల్ని నెక్స్ట్ బ్యాచ్లో నేను కూర్చోబెట్టగలను. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ ఇచ్చారు మీరు మాకు. ఎందుకంటే ఇంత చిన్న ఫీజుతో, ఇంత తక్కువ ఫీజుతో, నేను ఫస్ట్ అనుకున్నాను నేను కామెడీ చేస్తున్నాడు, ఇంత తక్కువ ఫీజుతో మనము అన్ని చెప్పడం అనేది హైలీ ఇంపాసిబుల్. బట్ మీరు దాన్ని ప్రూవ్ చేశారు. ఇంకొకటి ఏమంటే, స్టార్టింగ్ లో నాకు భయం అయితే ఉండేది. అసలు మనం ఓకే వెళ్తున్నాం, స్టాక్ మార్కెట్లోకి వెళ్తున్నాం, సురేష్ సార్ వాళ్ళ ఆయన ఇచ్చే ధైర్యంతో వెళ్తున్నాం, ఎట్లా సర్వైవ్ అవ్వాలని చాలా భయం ఉండేది. సో పోను లైక్ డెమో తర్వాత, మీ క్లాసెస్ విన్న తర్వాత ఆ భయం అనేది అసలు ఎవరికి లేదని నేను అంటాను. నాకైతే ఏమాత్రం భయం లేదు. డెఫినెట్ గా నెక్స్ట్ రివ్యూలో నా ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరికి నేను చెప్పి వాళ్ళ స్టాక్ మార్కెట్ నేను రెఫర్ చేస్తాను. ఇది నా కమిట్మెంట్ సార్. థ్యాంక్ యూ సార్. మెటీరియల్ ఎలా ఉంది సార్? మెటీరియల్ గురించి అది చెప్పాను కదా, 3 పాయింట్లు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మెటీరియల్ గురించి చెప్తున్నాను. మెటీరియల్ ఇంత తక్కువలో మీరు ఫీజు చెప్పడమే కాకుండా, మీరు ఏం చెప్పారో అది పిన్ టు పిన్, మీరు స్టార్టింగ్ నుంచి ఏమైతే చెప్పారో ఆ డే క్లాసు, ఆ మెటీరియల్ ఇవ్వడం, అంటే అదే రోజు పంపించడం, సచ్ వండర్ఫుల్ సార్. నిజంగా చెప్తున్నాను. ఈ రోజు సాయంత్రం 7 నుంచి 9 వరకు జరిగిన క్లాస్ ని 8:30 లోపల మీరు మాకు పంపించడం, మీరు ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈస్ గా తెలుగులో మెటీరియల్ ఇవ్వడం అనేది నిజంగానే చాలా హెల్ప్ఫుల్ ఉంది. మీరు స్టార్టింగ్ లో మాట చెప్పారు, మెటీరియల్ తెలుగులో ఉంటుంది, నేను క్లాసు కన్నడ కూడా చెప్పగలను, తమిళ కూడా చెప్పగలను, ఇంగ్లీష్ కూడా చెప్పగలను. అక్కడే మాకు మీ క్యాపబిలిటీ అనేది అర్థమైంది. ఎందుకంటే మీరు మల్టీ లాంగ్వేజ్ మాట్లాడడం మాకు విషయం తెలియదు నిజంగానే. సో ఇప్పుడు ధైర్యంగా మా ఫ్రెండ్స్ ఎవరైతే అదర్ స్టేట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ గురించి చెప్పి, సో అందరినీ కూడా క్లాస్ నేను అటెండ్ చేయించగలుగుతాను. సో మెటీరియల్ వరకు అయితే పర్ఫెక్ట్ మెటీరియల్ సార్. నేను ఎప్పుడు చూడలేదు తెలుగులో మెటీరియల్ ఇవ్వడం అనేది. స్టాక్ మార్కెట్ గురించి పిన్ టు పిన్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు ఏం క్లాస్ చెప్తారో ఆ క్లాస్ మెటీరియల్ కి సంబంధించి పిన్ టు పిన్ మీరు ఇవ్వడం అనేది చాలా గ్రేట్ సార్. ఆ మెటీరియల్ మాత్రం బయట లీక్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాది. సో మెటీరియల్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది. 100% మెటీరియల్ అయితే చాలా బాగుంది సార్. మీ క్లాస్ వినకపోయినా కూడా మెటీరియల్ చదివితే నెక్స్ట్ క్లాస్ ఏమైనా మనం ఈజీగా ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు, అంత బాగుంది మెటీరియల్. సో అట్లాంటి మెటీరియల్ ఇచ్చిన నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. సో మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు, అది మా కోసం అనేది కూడా మాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. మీకు ఇంతకన్నా మేము చెప్పలేము. డెఫినెట్ గా మేము లైఫ్ లాంగ్ మేము గుర్తుపెట్టుకోగలుగుతాం. ఎందుకంటే ఇంత అద్భుతమైన ట్రైనింగ్ రావడము, మీలాంటి వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ చేయడము, తెలుగు మెటీరియల్ రావడము, దాన్ని మేము ఫాలో అవ్వడము. అందులో ఇంకోటి ఏమంటే, ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏమంటే, క్లాసు మీరు డెమో వినండి, డెమో తర్వాత 30 days మీకు క్లాస్ ఉంటుంది. క్లాస్ అయిన తర్వాత మీకు లైఫ్ టైమ్ సపోర్ట్ గా ఉంటున్నారా, ఆ ఒక పాయింట్ కి ఎవరైనా ఫిదా అవుతారు సార్. నేను చెప్తున్నాను, ఎవరైనా కూడా, నేను కాకుండా వేరే ఇన్స్టిట్యూట్ లో చేరారు అంటే ఇండెక్సెస్ ఒక అమౌంట్, ఆప్షన్స్ ఒక అమౌంట్, ఫ్యూచర్స్ అమౌంట్, మిగిలిన వాటికి ఒక్కొక్క అమౌంట్, ప్యాకేజెస్ లాగా మన జనరల్ మేనేజ్ చెప్పినట్టుగా ప్యాకేజెస్ గా నేను అమౌంట్ అయితే నేను చాలాసార్లు చూశాను. బట్ మీరు అన్ని ఒకే ప్రైస్ కి చెప్పడం అనేది నిజంగానే చాలా సార్, అందులో లైఫ్ టైం మీరు సపోర్ట్ ఇవ్వడం అనేది నిజంగానే చాలా లక్కీ అనుకో. మేము మీ దగ్గర ట్రైన్ అవుతున్నామంటే మేము లక్కీ అనుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ వన్స్ అగైన్. సో లైఫ్ లాంగ్ మీరు ఒక మంచి లెవెల్కి వెళ్ళాలి, మంచి పొజిషన్లో ఉండాలి,
నలుగురు మీ గురించి మాట్లాడుకోవాలి అనేది మా ఎయిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ రెడ్డి గారు. చక్కగా చెప్పారు. నేను కన్నడలో చెప్పగలను, తమిళ్లో చెప్పగలను, హిందీలో చెప్పగలను, ఇంగ్లీష్లో చెప్పగలను, తెలుగులో చెప్పగలను. సో అన్ని భాషలో వచ్చు. సో మనకి మదర్ టంగ్ తెలుగు కాబట్టి సో మాక్సిమం పీపుల్ తెలుగులో వస్తారు కాబట్టి సో వాళ్ళకి అనుగుణంగా ఐ ప్రిపేర్డ్ మెటీరియల్. బట్ లాంగ్వేజెస్ నో ఇష్యూ. ఎవరికైనా వాళ్ళకి అర్థమయ్యే భాషలో సబ్జెక్ట్ అయితే ఇవ్వగలను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, జెన్యూన్ రివ్యూ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అజయ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.